హలో అర్జున్, నథింగ్. సార్ 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 అంకుల్ ఏమైంది? హలో హలో ఏమైంది? హలో అర్జున్, అంకుల్ చెప్పండి. హలో అంకుల్ ఏం జరిగింది? అంజలిని వెంటాడే సైకో మోనిషాని చంపేశాడు. ఏమంటున్నావు బాబాయ్? వాడు మోనిషాని చంపేశాడా? ఏమన్నారు అంకుల్? మోనిషాని చంపేశారా? అవును అర్జున్, మోనిషాని చంపిన అంతకుడు లేడీ గెటప్ వేసుకొచ్చి చంపాడు. ఇదంతా మోనిషా మొబైల్లో వీడియో రికార్డ్ అయింది. బాబాయ్ మీరు నిజమే చెప్తున్నారా? తన డెడ్ బాడీని చూసారా? అదే పనిలో ఉన్నానమ్మా. వీడియోలో మోనిషాని చంపి పాతి పెట్టేసినట్టుంది. తన డెడ్ బాడీని మీరు చూసారా బాబాయ్? అంజలి, ఒక్క నిమిషం లైన్లో ఉండు. కానిస్టేబుల్స్. ఎస్ సార్. కానిస్టేబుల్స్ సార్ తవ్వండి. ఓకే సార్. ఫాస్ట్. అంజలి, అనుమానం ఉన్న చోట తవ్వుతున్నావు. 2 నిమిషాలు, మళ్ళీ చేస్తాను. లేదు బాబాయ్, నేను లైన్లోనే ఉంటాను. ప్లీజ్ బాబాయ్, అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి. నాకు భయంగా ఉంది. సరే, తొందరగా తవ్వండి. కమాన్, క్విక్. బాబాయ్ ఎంతవరకు వచ్చింది? అవుతుందమ్మా. బాబాయ్ ఏం జరుగుతుంది అక్కడ? బాబాయ్ అమ్మా అంజలి, కన్ఫర్మ్ తల్లి, మోనిషది బాడీ దొరికింది. కానిస్టేబుల్స్ సార్ శవాన్ని బయటికి తీయండి. ఆ రాక్షసుడు వాడికేం పాపం చేసిందని మోనిషాని చంపేశాడు.
బాబాయ్, మనిషిని చూడాలి. నేను వస్తాను. నువ్వు వద్దంజలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. కూల్ అయ్యాక నేనే చెప్తాను. పోస్ట్ మార్టం దగ్గరకు వద్దు కానీ, ఓకే? హలో అంకుల్, సో సాడ్ అంకుల్. అర్జున్, అంజలికి ధైర్యం చెప్పు. ఫార్మాలిటీస్ అయ్యాక నేనే ఫోన్ చేస్తాను. అలాగే అంకుల్. అంజలి, అంజలి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదు బాబా, ఆ రాక్షసుడు మనిషిని చంపేశాడు. అయ్యో, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, మోనిషా, నా ఫ్రెండ్ మోనిషాని ఎవరో చంపేశారు. రామచంద్ర, పెళ్లి రోజు చావు కబురు విన్నాను కదా తల్లి. అసలు ఈ ఇంటికి ఏ అరిష్టం దాపరిచిందో ఏంటో. వాడికి ఏం అన్యాయం చేసిందని మనిషిని చంపేశాడు. అలాంటి వాడు కుక్క చావు చస్తాడమ్మా. వాడు పోలీసుల నుంచి తప్పించుకున్నా ఆ భగవంతుడి నుంచి తప్పించుకోలేడు. ఘోరంగా శిక్షిస్తాడు. చూస్తుండమ్మా. బావా, ప్లీజ్ బావా, నన్ను నన్ను మోనిష దగ్గరికి తీసుకెళ్ళు బావా. ధర్మ బాబాయ్ దగ్గరికి తీసుకెళ్ళు బావా. బావా, ప్లీజ్ బావా. అలాగే అంజలి, వెళ్దాం. రేయ్, నీకేమన్నా బుద్ధుందా? బుగ్గు కొన్న చుక్కబోలేదు, కాళ్ళ కొన్న పారాని ఆరనే ఆరలేదు. అప్పుడే ఇంటి కొడల్ని శవం దగ్గరికి తీసుకెళ్తావా? ఎవ్వరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. కాదని కదిలారో మరి అదుగుండదు, అంతే. అలా చూస్తారేంటండి? పదండి, రారా, రండి, రారా. రామస్వామి గారు, రామస్వామి గారు, రామస్వామి గారు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? రామస్వామి గారు, మా పెద్దమ్మాయి గీత కనపడట్లేదు. కాలి పట్టి తీసుకొస్తానని పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియట్లేదు స్వామి. ఎవరిని అడిగినా చూడలేదంటున్నారు. స్వామీజీకి మా గోడు చెప్పుకుంటాం. గీత ఆచూకీ చెప్తారు. మన్నించండి, గురువు గారు యోగ నిద్రలో ఉన్నారు. అన్నపానీయాలేమీ ముట్టకుండా, కనురెప్పలు కూడా తెరవకుండా 72 గంటల పాటు సిద్ధయోగ తపస్సును ఆచరిస్తున్నారు. అయ్యో, మేము స్వామీజీని కలవకపోతే మా గుండెలు అవిసిపోతాయి. గీతని చూడకుండా ఉండలేవు. నా బిడ్డ ఏమైందో తెలియకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు. రామస్వామి గారు, మీకు దండం పెడతాను, ప్లీజ్ మమ్మల్ని స్వామీజీని కలవనివ్వండి. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఆశ్వీజ మాస త్రయోదశి నాడు మొదలుపెట్టిన సిద్ధయోగ తపస్సును భంగం చేస్తే మనందరికీ కీడు జరుగుతుంది. అయ్యో, మరెలాగా? స్వామీజీ శిష్యులైన మీరైనా
గీత గురించి ఏమైనా చెప్పండి. నాకంత త్రికాల శక్తి లేదమ్మా. బాగోగులు చెప్పగలను గాని భవిష్యత్తుని చెప్పలేను. మన్నించండి. భగవంతుడా, నా బిడ్డనేం చేసావు? మాయ చేసి మమ్మల్ని ఏడిపించాలని చూడకయ్యా. గీత లేకపోతే మేం బతకలేవు. అంజలికి పెళ్ళయిందని సంతోషించాలో, పెద్ద కూతురు కనపడకుండా పోయిందని బాధపడాలో అర్థం కావట్లేదు. కుసుమ 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 అయ్యో దేవుడా, ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు? కుసుమ గుండె నిబ్బరం చేసుకో కుసుమ. నువ్వు ఏడుస్తుంటే నాకు భయం వేస్తోంది. గీతకేమన్నా అయిందేమో, తనేమన్నా చేసుకుందేమోనని అనుమానం వస్తుంది. నా కూతురి నేను చూడాలండి. ఇప్పుడు గీతని తీసుకురండి. దాన్ని నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటిది? ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాను? అంత నా భ్రమ, నా భ్రమే.
ఎలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే అలా ఏమేమి హాయిలే అలా. చల్లటి నీళ్లతో తలకు స్నానం చేసిన అంజలి వదినకు నమస్సుమాంజలి. తమరి కోసం వేడివేడి కాఫీ తెచ్చి తిని ఆడబడుచు కట్నం ఇచ్చిన మీకు సేవ చేయవలెను కదా. ఏది ఎటులునున్నను మా అగ్రజుడే కాదు, నేను కూడా అదృష్టవంతురాలనే నిన్ను వదినగా పొందడం. అదే గీత వదిన కోడలుగా వచ్చుంటే ఇంత ఉల్లాసంగా మాట్లాడేదాన్నా. అమ్మో, ఆమె కంఠస్వరము వినగానే నాకు అపశృతి కలిగేది. ఏమైందో ఏంటో సాధ్వీమని. అహో, ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నే కోరుకున్నా, నీ సుఖమే నే కోరుకున్నా. నిన్ను వీడి ఎందుకు వెళుతున్నా, నీ సుఖమే నే కోరుకున్నా. హా, అంతా కర్మఫలం. బాధపడనుచో ఏమి లాభం? ముందు కాఫీ తాగుడు. వాసన చూసనుచో చల్లారును. తీసుకునుడు వదిన గారు. వదినా, గీత గీత వదినా, అంజలి మాత, అంజలి, గీత, అమ్మా అమ్మా అమ్మా, గీత, అమ్మా, నాన్న, అన్నయ్య తొందర రండి. పూజ 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 ఏమైంది? పూజ ఏమైంది పూజ? ఆ? గీత, పూజ ఏమైందమ్మా? అమ్మా, గీత, గీత, ఆ? అంజలి, అంజలి, ఏంటది? ఏమైందత్తయ్యా? ఏమైందా? చిన్నపిల్లలను భయపెట్టాలని చూస్తున్నావా? ఏంటా అవతారం? ఒకసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకో. అక్క, గీతక్క, నేను గీతక్కలా? అక్క, గీతక్క, బావా, గీతక్క. అంజలి ఏమైంది నీకు? అద్దంలో గీతక్క, గీతక్కుంది.